పంపియేనా ఓకే. సంచలనం సృష్టించిన ఫార్మా సిటీ అక్రమ రైతుల అరెస్ట్ కేసులో ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడీపీపీ కోర్టు దాదాపు 27 మందికి బెయిల్ అప్లికేషన్ చేస్తే దాదాపు 24 మందికి 25 మందికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. డిఫరెంట్ షూరిటీ ఇస్తూ 3 months కండిషన్ అంటే ఎస్హెచ్ఓ సమక్షంలో అపియర్ కావాలని చెప్పి నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడీపీపీ స్పెషల్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాదాపు సేమ్ ఇన్సిడెంట్లో డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ చేసినప్పటికీ 36 రోజులు జైల్లో ఉన్నప్పటికీ రకరకాల కోర్టులు మారినప్పటికీ ఈరోజు కోర్టులు కూడా అంటే రైతులకి న్యాయం ఉంది, రైతుల వైపు న్యాయం ఉందని క్లియర్గా ఈరోజు జడ్జి గారు ఈరోజు వాళ్ళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కొన్ని కండిషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. 3 months వరకు ఎస్హెచ్ఓకి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలని చెప్పి కన్సెంట్ జడ్జి గారు ఈరోజు నాంపల్లి కోర్టు జడ్జి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ షూరిటీస్కి సంబంధించి రేపు మార్నింగ్ 10:30కి మేము నాంపల్లి క్రిమినల్ కోర్టులో షూరిటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అందరు రైతులకి. అదేవిధంగా A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఎంపీ నెంబర్ 512కి తనకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షూరిటీస్ కూడా రేపు మేము సబ్మిట్ చేస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డికి ఎలాంటి కండిషన్స్ పెట్టింది బెయిల్లో? 3 months వరకు ఎవ్రీ వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే ఎస్హెచ్ఓ గారి సమక్షంలో అపియర్ కావాలి. 3 months వరకు అపియర్ కావాలి, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి, కండిషన్స్ ఫాలో కావాలని చెప్పి క్లియర్గా కోర్టు ఆర్డర్స్లో పేర్కొనడం జరిగింది. పంపియేనా ఓకే. సంచలనం సృష్టించిన ఫార్మా సిటీ అక్రమ రైతుల అరెస్ట్ కేసులో ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడీపీపీ కోర్టు దాదాపు 27 మందికి బెయిల్ అప్లికేషన్ చేస్తే దాదాపు 24 మందికి 25 మందికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. డిఫరెంట్ షూరిటీ ఇస్తూ 3 months కండిషన్ అంటే ఎస్హెచ్ఓ సమక్షంలో అపియర్ కావాలని చెప్పి నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడీపీపీ స్పెషల్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాదాపు సేమ్ ఇన్సిడెంట్లో డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ చేసినప్పటికీ 36 రోజులు జైల్లో ఉన్నప్పటికీ రకరకాల కోర్టులు మారినప్పటికీ ఈరోజు కోర్టులు కూడా అంటే రైతులకి న్యాయం ఉంది, రైతుల వైపు న్యాయం ఉందని క్లియర్గా ఈరోజు జడ్జి గారు ఈరోజు వాళ్ళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కొన్ని కండిషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. 3 months వరకు ఎస్హెచ్ఓకి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలని చెప్పి కన్సెంట్ జడ్జి గారు ఈరోజు నాంపల్లి కోర్టు జడ్జి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ షూరిటీస్కి సంబంధించి రేపు మార్నింగ్ 10:30కి మేము నాంపల్లి క్రిమినల్ కోర్టులో షూరిటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అందరు రైతులకి. అదేవిధంగా A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఎంపీ నెంబర్ 512కి తనకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షూరిటీస్ కూడా రేపు మేము సబ్మిట్ చేస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డికి ఎలాంటి కండిషన్స్ పెట్టింది బెయిల్లో? 3 months వరకు ఎవ్రీ వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే ఎస్హెచ్ఓ గారి సమక్షంలో అపియర్ కావాలి. 3 months వరకు అపియర్ కావాలి, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి, కండిషన్స్ ఫాలో కావాలని చెప్పి క్లియర్గా కోర్టు ఆర్డర్స్లో పేర్కొనడం జరిగింది. మనకు బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లగచర్ల కేసులో దాదాపు 24 మంది అంటే 23 మంది రైతులు అట్లాగే మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా బెయిల్ వచ్చింది. వాళ్ళ నాంపల్లిలో ఉన్నటువంటి స్పెషల్ కోర్టు వీరందరికీ కూడా బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డికి 50,000 పూచికత్తు సమర్పించాలని చెప్పింది. అట్లాగే రైతులకు తలా 20,000 పూచికత్తు ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు చెప్పింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ రేపు ఈ పూచికత్తులు అవన్నీ కూడా రేపు పూర్తయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి వీళ్ళంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. 23 మంది రైతులు అట్లాగే పట్నం నరేందర్ రెడ్డి కూడా రేపు సాయంత్రానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. మిగతా రైతులందరూ కూడా సంగారెడ్డి జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. సో మొత్తం 27 మందికి బెయిల్ పిటిషన్ వేస్తే అందులో 24 మందికి వాళ్ళ బెయిల్ వచ్చింది. సో మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి అడ్వకేట్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఇష్యూ అంతా కూడా కంప్లీట్గా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన అంశం ఇది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒక ఉద్యమం లేచింది. 9 నెలల పాటు ఒక ఉద్యమం లాగా జరిగింది. అక్కడ చివరకు భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అక్కడ రైతులు తిరగబడ్డారు. అధికారుల మీద తిరగబడేసరికి చిన్న ఘటన జరిగింది. దాన్ని కలెక్టర్ మీద దాడి అని చెప్పేసి ప్రభుత్వం కేసులు పెట్టేసి దాదాపు 40 మంది వరకు రైతులను అరెస్ట్ చేసిర్రు. అందులో ఇవాళ 23 మందికి బెయిల్ వచ్చింది. అట్లాగే పట్నం నరేందర్ రెడ్డి కూడా బెయిల్ వచ్చింది. ఈ ఎపిసోడ్ అంతా కూడా చూస్తూ ఉన్నాం మనం. కేవలం ముఖ్యమంత్రి తాను చేయాలనుకున్న దానికి వీళ్ళంతా అడ్డుతగులుతున్నారని కక్షపూరితంగానే చేసిరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉన్నది. రైతులు తమకు జీవనాధారమైన భూములను కూడా లాకేసుకొని
వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి కేవలం తన అల్లుని కోసం అల్లుడి ఫార్మా కంపెనీల కోసమే కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. సో ఈ పరిణామాల తర్వాత ప్రభుత్వం కూడా దాని విషయంలో వెనక్కి తగ్గింది. ఆ ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గి ఆ ఫార్మా విలేజ్ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఫార్మా విలేజ్ నోటిఫికేషన్ రద్దు చేసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ అరెస్టులన్నీ జరిగినాయి. పట్నం నరేందర్ రెడ్డి కుట్ర చేసిరన్నారు, కేటీఆర్ కుట్ర అన్నారు. ఇంకా కొంత ప్రభుత్వ అదుపులో ఉన్నటువంటి మీడియా అయితే కంప్లీట్గా కేసీఆర్ఏ సుపారీ ఇచ్చిరు కలెక్టర్ను చంపడానికి అటు కూడా వార్తలు రాసిన పరిస్థితి చూసినాం. సో కంప్లీట్గా ఇప్పటివరకు కూడా అట్లాంటి ఆధారాలు ఏం దొరికినట్టుగా లేదు. అట్లాగే వాళ్ళ అరెస్ట్ కూడా అక్రమంగా జరిగింది. ఆ రైతుల మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినాయి. మనం వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నడవలేని పరిస్థితి ఇవన్నీ చూసినాం. అంటే కంప్లీట్గా రైతులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుంచి భూములు లాక్కునే కుట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగానే ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. రీసెంట్గా ఒక రైతుకు గుండెపోటు వచ్చినా కూడా బేడీలు వేసి సంఖ్యలు వేసి తీసుకుపోయిన పరిస్థితి చూసినాం. వాళ్ళందరినీ కూడా ఆయనను తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద కూడా అట్లాగే సంఖ్యలతో పడుకోబెట్టిన పరిస్థితి. సో ఇట్లంతా కూడా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందుల పాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఇక్కడ రాష్ట్రం నుంచి మొదలు పెడితే ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ వరకు కూడా వాళ్ళు వెళ్ళిర్రు. జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసిర్రు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసిర్రు, జాతీయ బీసీ కమిషన్ను కలిసిర్రు. ఇట్లా అందరికి కూడా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. పోలీసులు ఏదైతే అరెస్ట్ చేయడానికి వచ్చిన రోజు మహిళల పట్ల దుర్మార్గంగా ఎట్లా వ్యవహరించిర్రో, అట్లాగే వాళ్ళని ఏ రకంగా కొట్టిర్రో, ఎట్లా గాయపరిచిర్రో, ఒక వృద్ధురాలు దాదాపు 80-85 ఏళ్ళ వృద్ధురాల్ని కూడా మొహం పైన కొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళ మనమన్ని వాళ్ళని లాగేసుకొని వెళ్ళిపోయారు. సో ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కేటీఆర్ కూడా అట్లాగే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ స్థాయిలో వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దేశమంతా కూడా ఈ అంశాన్ని తెలిసేలాగా చేసిరు. రాహుల్ గాంధీ ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడతాం, పేదల హక్కులను పరిరక్షిస్తామని చెప్పి మాట్లాడతారు. కానీ ఇంకొక వైపు ఇట్లా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మేజర్గా ఏదైతే ఈ భూసేకరణ చేపడుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా లంబాడా రైతులు ఉన్నారు, ఎస్టీ రైతులు ఉన్నారు. వాళ్ళ భూములను ప్రభుత్వం లాక్కుంటోంది. అట్లాంటి దాన్ని వద్దు అని చెప్పినందుకు, మా భూములు తీసుకోవద్దని చెప్పినందుకు ఇట్లా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన పరిస్థితి. సో ఢిల్లీ స్థాయిలో కూడా ఈ విషయాన్ని తెలిసేలాగా చేసింది. వాళ్ళంతా కూడా ముందుకు వచ్చిరు, బయటకు వచ్చి మాట్లాడిరు వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు. సో ఫైనల్గా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చింది. ఇంకా కొందరు కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరలో వాళ్ళకు కూడా బెయిల్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇష్యూ అంతా కూడా కంప్లీట్గా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సీఎం సొంత నియోజకవర్గం కావడం ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఫోకస్ అయింది. ఇప్పుడు రైతులందరూ కూడా ఇంటికి వచ్చే అవకాశం ఉంది. నిన్న కేటీఆర్ కూడా అన్నారు బెయిల్ వచ్చే అవకాశం ఉంది, రేపు దాదాపుగా బెయిల్ వస్తుంది చాలామంది రైతులకు అని చెప్పి. సో అనుకున్నట్టుగానే ఇవాళ బెయిల్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా రేపు సాయంత్రానికల్లా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. దీని మీద కేటీఆర్ కూడా స్పందించారు, ఎక్స్లో ఆయనకు పోస్ట్ పెట్టిరు. ప్రభుత్వ నిర్బంధానికి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తాము పోరాడినామని చెప్పి ఆయన అన్నారు. దానికి ఈ విజయం ఏదైతే బెయిల్ వచ్చిందో ఇదంతా కూడా రైతుల విజయం అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇదంతా రైతులు విజయం సాధించారు, ఇదంతా రైతుల పోరాటం వల్లనే బెయిల్ దాకా వచ్చింది, అది బెయిల్ సాధ్యమైందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో రేపు వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో ఎట్లా అనేది చూడాలి. ఎందుకంటే కండిషన్ బెయిల్ ఇచ్చింది కోర్టు, పూచీకత్తులు సమర్పించాలనేది. మరి ఇంకా ఏమైనా కేసు గురించి మాట్లాడవచ్చా లేదా, ఇట్లాంటి ఏమైనా చెప్పిందా లేదా చూడాలి. రేపు వాళ్ళు వచ్చే అవకాశం ఉంది బయటికి. ఇంకోవైపు ఇటు అసెంబ్లీలో కూడా ఇదే అంశం పైన రచ్చ జరుగుతూ ఉన్నది. లగచర్ల రైతుల అంశం మీద చర్చించాలని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ పార్టీ బేడీలు వేసుకొని నల్ల చొక్కాలు వేసుకొని అసెంబ్లీలో పోయి నిరసన తెలిపారు. నిన్న ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉన్నది, అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చించాలి, ప్రజలకు వాస్తవాలు తెలవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. సో నిన్న ఘటన జరిగింది, ఇవాళ బెయిల్ కూడా వచ్చింది. సో వాళ్ళందరూ కూడా లగచర్ల రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కొందరు రైతులు ఇప్పటికి కూడా ఈ కేసులు అట్లాగే 3rd డిగ్రీ ప్రయోగించారనే వార్తలతోటి కొందరు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని ఇంకా అరెస్ట్ కాలేదు కొందరు. సో వాళ్ళ విషయంలో మరి కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చింది, వాళ్ళకి ఏమైనా ముందస్తు బెయిల్ అట్లా ఇచ్చిందా ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు అయితే 24 మంది కంప్లీట్గా ఇప్పటి వరకు టోటల్ 40 వరకు అరెస్టులు అయితే వాళ్ళలో 24 మందికి ఇప్పుడు బెయిల్ వచ్చింది. సో దీని మీద ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుందనే చూడాలి. ఎందుకంటే వాళ్ళు కలెక్టర్ మీద దాడి జరిగింది అని చెప్పి ప్రచారం చేశారు. కలెక్టర్
కలెక్టర్ ఫస్ట్ ఏమో దాడి జరగలేదన్నారు, ఆ తర్వాత కలెక్టర్ దాడి జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇస్తారు, డిఎస్పీ ఫిర్యాదు చేస్తారు, ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారు, ఇదంతా జరిగింది. సో ఇప్పుడు మరి దీని మీద ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది చూడాలి. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇది రైతుల విజయం అని చెప్పి చెప్తా ఉన్నది. సో ఫర్దర్గా రేపు వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు ఏందనేది చూడాలి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే 35 రోజులకు పైగా వాళ్ళు జైల్లో ఉన్నారు. కేవలం తమ భూములు ఇవ్వము అని చెప్పినందుకు వాళ్ళు 35 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. సో దీని మీద వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది చూడాలి.